హలో గైస్, ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కన్నప్ప సినిమా గురించి కొంచెం భయంకరంగా మాట్లాడుకుందాం. కింద లైక్ బటన్లో తీసుకొని చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నేను కన్నప్ప టీంని టార్గెట్ చేయట్లేదు, కన్నప్ప టీజర్ని టార్గెట్ చేయట్లేదు, అసలు ఎలాంటి టార్గెట్ లేదు నాకు. కానీ ఆనెస్ట్గా మనం కొన్ని మాట్లాడుకోవాలి వీడియోలో. మనం ఫ్రమ్ ద స్టార్టింగ్ స్టేజ్ మూవీ స్టార్టింగ్ నుంచి అంటిల్ ట్రైలర్ వచ్చేదాకా ఎలాంటి పబ్లిక్ ఇష్యూస్ అయ్యాయో మనందరికి తెలుసు. బట్ అవన్నీ ఒక సైడ్. మనం ఈరోజు మాట్లాడుకోవే విషయం వచ్చేసి కన్నప్ప ట్రైలర్ ఏ స్థాయిగా ఎక్స్పెక్ట్ అయ్యి ఏ స్థాయిగా డిసప్పాయింట్ చేస్తూ ఏ స్థాయిగా సూపర్ అనిపించుకుంది అనేది మాట్లాడుకోవాలి. ముఖేష్ కుమార్ డైరెక్షన్లో వస్తున్న కన్నప్ప అనే చిత్రంకి మోహన్ బాబు ప్రొడ్యూసర్, హీరో వచ్చేసి మంచు విష్ణు. క్లియర్గా మనం ట్రైలర్ చూసాం, బట్ క్లియర్గా మీకు ఇప్పుడు ట్రైలర్లో ఉన్న స్టోరీ లైనప్ని ఎక్స్ప్లెయిన్ చేశాక కొన్ని కీ పాయింట్స్ మాట్లాడుకుందాం. స్టోరీకి వెళ్దాం. ఓపెనింగ్ షాట్లో ఒక పిల్లవాడు అమ్మవారి విగ్రహాన్ని రాయి తీసుకొని కొడతాడు. అయితే ఆ రాయి తీసుకొని కొట్టినప్పుడు అక్కడ వచ్చే డైలాగ్ ఏముందంటే, ఉట్టి రాయే దేవుడు కాదు అనే డైలాగ్ చూపించారు. వాళ్ళు గోయింగ్ లాంగ్ ట్రైలర్ వెళ్తున్నప్పుడు అలాంటి షార్ట్తో ఓపెన్ చేశారు, బాగుంది. దాని తర్వాత వస్తున్న లింగం గురించి పోరాటం, ఒక శత్రు కన్ను పడ్డది లింగం పైన, వాయు లింగం మీద శత్రువు కన్ను పడ్డది. ఆ శత్రువు నుంచి కాపాడడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే మన హీరోకి దేవుడు అంటే ఇష్టం ఉండదు. అదేవిధంగా ఒక తండా సంబంధించిన గ్రామంలో మన హీరో ఉంటాడు. అయితే వాళ్ళకి ఏ ఆపద వచ్చినా మన హీరో ముందుంటారు. ఎలాంటి దేవుడు సపోర్ట్ ఉండదా అప్పుడు. అయితే మన హీరోకి దేవుడు అంటేనే ఇష్టం లేని సమయంలో మన పరమ శివుడే ఒక నంది రూపంలో మన ప్రభాస్ గారిని పంపిస్తారు. అయితే ప్రభాస్ గారు వచ్చిన ఎంట్రీ సీన్ నుంచి ట్రైలర్లో పీక్స్ ఉందని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచే ట్రైలర్ కథ మొదలైంది. మన హీరో ఎప్పుడైతే ప్రభాస్ గారు వచ్చినాక మారుతుందో అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, భయ్య ఇక నేను ఎప్పటికీ విడవను శివయ్య అనే డైలాగ్తో ట్రైలర్ ముగించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు క్లియర్గా కొన్ని కీ పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి ట్రైలర్ గురించి. ట్రైలర్ మినిమం 2.5 సెకండ్స్ ఉంది. ఇంత లాంగ్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం సినిమా గిట ఒక 3.5 అవర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మనం ట్రైలర్లో కొంతమంది లీడ్ యాక్టర్సే కొన్ని పొరపాటులు చేస్తూ యాక్టింగ్ని నిజ జీవితంగా మార్చలేరు. అది క్లియర్గా ట్రైలర్లో కనిపించింది మనకి. అయితే నిజాయితీగా చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి టార్గెట్ లేదు. కన్నప్ప సినిమాలో మంచు విష్ణు గారు హీరో అయినా సరే ప్రభాస్ గారి వల్లనే సినిమా హిట్ కాబోతుంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరే ఈ సినిమా గురించి చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫిలిం టౌన్లో రన్ అయ్యే ప్రశ్న ఒక్కటే, ఈ సినిమాకి మంచు విష్ణు గారు హీరోనా ప్రభాసా అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ప్రభాసే అంటారు. ఇప్పుడు సినిమా కీ పాయింట్స్ ల్యాగ్ ఉండడానికి కారణం ఉండొచ్చా, లేకపోతే సినిమాలో మనం చెప్పిన దానికి దెబ్బతీసి వాళ్ళే నెంబర్ 1 స్థాయిగా ఉంటారా అంటే, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఆనెస్ట్గా ఒక రివ్యూ పర్సన్గా మీ అందరికి అందించడే. మనం ట్రైలర్లో ఎక్స్పెక్ట్ చేసినట్టు భారీ స్థాయిగానే ట్రైలర్ రిలీజ్ అయింది, కానీ పాన్ ఇండియా స్థాయిగా నాకు అనిపించలే. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అయితే ట్రైలర్లో కొన్ని సీన్స్ క్లియర్గా కొంతమంది యాక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్, బాలీవుడ్ టాలీవుడ్ యాక్టర్స్ అందరు కలిసి చేసారు ఈ సినిమాని. అయితే వాళ్ళే కొన్ని మిస్టేక్స్ చేశారు. క్లియర్గా ఆ మిస్టేక్స్ అంటే కొంచెం యాక్టింగ్లో డెప్త్ ఇవ్వలే. ఆ డెప్త్ వల్లనే మనం సినిమాలో ల్యాగ్ చూడొచ్చా, ఈ 3.5 అవర్స్ సినిమాలో ల్యాగ్ చూడొచ్చా అనే ప్రశ్న నాలో మొదలైంది. ఎందుకంటే మనం ఇంత ఖర్చు చేసి ఎంతో కష్టపడి ఆ సినిమాకి వెళ్ళి చూడాలంటే
కొంచెం రియలిస్టిక్గా సినిమా నడవాలి. బట్ కన్నప్ప మూవీ టీం ఫ్రమ్ స్టార్టింగ్ నుంచే విఎఫ్ఎక్స్ పని మంచిగా లేదని ఆడియన్స్ నుంచి వచ్చాక మరింక భయం ఎక్స్పెక్ట్ అయ్యింది. ట్రైలర్ రిలీజ్ చేశాక కొంచెం బాగుంది అనిపించింది. బట్ ట్రైలర్ చూశాక గిట కొంచెం భయం అనిపిస్తుంది నాకైతే. క్లియర్గా సినిమా గురించి ఎలాంటి టార్గెట్ లేకుండా మనం మంచి క్లియర్ మైండ్ సెట్తో మనం సినిమాకి వెళ్దాం. సినిమాకి వెళ్ళి సినిమాలో ఎలాంటి సీన్స్ ఉన్నాయి, ఎలాంటి ల్యాగ్ ఉంది, మంచిగా ఉందా చెడ్డగా ఉందా అనేది మంచి ప్రాపర్ రివ్యూతో మీ ముందు వస్తాను. అప్పటిదాకా మీకేమనిపిస్తున్న ట్రైలర్ ఎలా ఉంది, అదేవిధంగా నా మాటలలో నిజం ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోండి. జై హింద్.